అందరికీ నమస్తే. నా పేరు నీల్ రాజు. అయితే గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ మెయిన్ లైన్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చూస్తున్నాము. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోయాడు. అది హత్యనా యాక్సిడెంట్ అని చాలామందికి అపోహలున్నాయి. క్రైస్తవ సమాజం మొత్తము ముక్తకంఠముతో 100కు 100% తెలియజేస్తుంది. ఏంది అని అంటే ఇది హత్య, ముమ్మాటికి ప్రీ ప్లాన్డ్గా చేసిన ఒక హత్య. ఒక మతోన్మాదులు దుర్మార్గుల మూట, ఈ ముఠ ఈ వ్యక్తిని హత్య చేసింది అని చెప్పేసి మేము వింటున్నాము, చూస్తున్నాము. ఎందుకంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎందుకు హత్య చేయబడ్డాడు అని చెప్పేసి అనంటే ఎంతోమంది మతోన్మాదులు ఆయన చేసిన యొక్క సందేశాలు కానీ మెసేజ్లు కానీ వారికి నచ్చక గిట్టక తట్టుకోలేక జీర్ణించుకోలేక డిబేట్లో కానీ ఇంకోటి మాటల్లో కానీ ఎదిరించలేక చేసిన ఉన్మాద కార్యక్రమమే ఇది అనుకుంటున్నాము. దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చూసినామండి. ఒక సైకిల్ మీదకి ఒక వ్యక్తి, ఆ సైకిల్ అనేది ఒక పక్కన పడుతుంది, మనిషి అనే వ్యక్తి ఒక పక్కన పడుతుండు. కానీ ఇదిగో బండి పైన ఆ బాడీ మీద మొత్తం బండిని అతన్ని చంపి ఆ బాడీ మీద బండిని ఒక 4-5 లేవట్టి పైన పడేసినట్లు ఉందండి. అంతేకాకుండా ఇగో ఈ విధంగా బండిని ఇదంతవరకు పోలీసు వాళ్ళు కూడా బయటకు ఇవ్వలేదు, ఏ మీడియాకి ఇవ్వలేదు. తర్వాత ఒక్కొక్కటి ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళు తీసింది, మార్నింగ్ వెళ్ళి తీసినప్పుడు దొరికిన ఈ వీడియోలు ఎప్పుడైతే ఫోటోలు బయటకు వచ్చినాయో పోలీసు వాళ్ళు కూడా ఇక మనం ఏం చేయలేదు అన్నట్టు దీనిపైన విచారణ జరపాలని ఒక ఆలోచనతో వచ్చినండి. బండికి కూడా వెనక నుండి గుద్దింది అనుకుంటే ఎక్కడ కూడా డ్యామేజ్ లేదండి, ఎక్కడ కూడా. మరి చూడండి, చిన్న డ్యామేజ్. మరి ఇగో అక్కడ ప్రవీణ్ పగడాలని చంపి పడేసిన చోట ఇదిగో కొన్ని కర్రలు లభించినాయి. ఆ కర్రలకు అనేది అక్కడక్కడ రక్త మడకలు. అంతేకాకుండా ఛాతి మీద తన్ని తొక్కి, ఈ గ్లౌజ్ మరి మన పోలీస్ హాస్పిటల్ గ్లౌజ్ తీసుకొని వెళ్ళి ఈ ఛాతి భాగంలో కూడా రక్తం మరకలు, కాళ్ళతో తొక్కినట్టు షూ మరకలు అనేటివి మన ఆల్రెడీ వేరే మన ఈ ఫోటోలు అనేటివి కూడా సోషల్ మీడియాలో చూస్తూ వస్తున్నాం. బండికి ఏం లేదు, ఇట్లనే ఉన్నది. హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి హెల్మెట్ ఇలానే ఉంది. తలకు గాయము, పెదవులకు గాయము, తర్వాత ఇగో ఈ పెదవులు మొత్తం పగిలిపోయినాయి. ఈ రీతిగా ఉంది. కాకుంటే కొంతమంది ముష్కరులు మాత్రము గడిచిన నెల క్రితం కూడా జనవరి 31వ తారీఖు నాడు, అయ్యా ఫలానా మీ గురించి నేను కొన్ని సిద్ధాంతాల పరంగా నేను మాట్లాడాను, మీరు హట్ అయ్యారు, వాటి విషయంలో నేను పబ్లిక్ క్షమాపణ కోరుతున్నాను, నన్ను చంపకండి, 2 ప్రభుత్వాలారా నన్ను కాపాడండి, వీరి నుండి ఈ ఉగ్రవాదుల నుండి నన్ను కాపాడండి అని చెప్పేసి మాట్లాడిన ఆ యొక్క పోస్టులు మేము చూస్తున్నప్పుడు ఇది ముమ్మాటికి ఎవరో ఒకరు చేశారని చెప్పేసి మేము నమ్ముతున్నామండి. ఆ తర్వాత వీడియోలలో మేము నిన్ను నరికేస్తాము, నీ తల పగలగొడతాము, నీ నాలుక కోసేస్తాము, నీ కళ్ళు గుడ్లు పీకేస్తాము, నీ పెదవులు కోసేస్తామని అంటే సేమ్ యాజ్ వాళ్ళు ఏవైతే ప్రకటనలు చేశారో, ఏవైతే వాళ్ళు బెదిరింపు కాల్స్ కూడా చేశారో, బెదిరిస్తూ వీడియోలు పెట్టారో సేమ్ యాక్టివ్గా ఈ బాడీని చూస్తే కూడా ఆ గాయాలే ఆ పెదవులకు అదే జరిగింది. ఆ నాలుకని కోసినట్లు మాకు కనిపిస్తుందండి. ఇది